ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడే చెప్పాను నీకు. సమయము సమీపించినది గనుక, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు, ఈ ప్రవచన వాక్యములను చదివేవాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. మరోసారి, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ధన్యుల సందేశం నేటికి 30 రోజులుగా ధన్యతలను గురించి మనం ప్రస్తావిస్తూ, బోధిస్తూ, ధ్యానిస్తూ ఉన్నాం. మధ్యలో ఒక 2-3 రోజులు నేను కొంచెం ఆగడం, మిగతా ఇంచుమించుగా అన్ని ధన్యతలు మీకు అందజేస్తూ వస్తున్నా. ఈరోజు సమయము సమీపించినది అనేటువంటి మాట. ఏ సమయము సమీపించింది? ఇది ప్రకటన గ్రంథం 1వ వచనములో యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనాయి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. దేవుని వాక్యమును గూర్చి, అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చినటువంటి సందర్భం. ఈ సంగతులు త్వరలో జరగబోయే సంగతుల గురించి చెప్పారు. అంటే మన ముందు ఎదుర్కోబోతున్నటువంటి వాటికి సమయము సమీపించింది. మనం ఏమి ఎదుర్కోబోతున్నామో, వేటి యందు మనం నిలబడవలసి వస్తుందో, వేటితో పోరాడవలసి వస్తుందో, వేటిని మనం కన్నులారా ఫేస్ చేయాల్సి వస్తుందో వాటికి సమయము సమీపించింది. ఏమేమి ఎదుర్కోవాలి మనం? నాకు తెలిసి అందరూ ఎదుర్కోవాల్సిన ఒకటి ఉంది. అదేంటంటే, ప్రతి ఒక్కరు పుట్టిన వారు గిట్టక మరణించక తప్పదు. ప్రతి ఒక్కరు మరణాన్ని ఎదుర్కోవాలి. నేను అడుగుతున్నాను, మరణించడానికి నీకు ఎంత సమయం ఉండొచ్చు? సారీ, ఎవరు ఫీల్ అవ్వకండి, అర్థం చేసుకోండి. మరణించడానికి మనకి ఎంత సమయం ఉంది? ఎంత సమయంలో మనం మరణించబోతున్నాం? గుండెల్లో పెద్ద కొండబడ్డంత బాధగా ఉంటుంది ఈ మాట. నేను అడుగుతున్నానని కాదు, నీ మట్టుకు నువ్వు ప్రశ్న వేసుకో. ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. ఎప్పుడు చనిపోతాం అంటే ఎవ్వరూ చెప్పలేరు. అది ఏ దినమో, ఏ సమయమో. ఇంకొకటి యాడ్ చేస్తున్నా, ఏ వయస్సో. నువ్వు ఏ వయస్సులో ఉన్నా, ఏ సమయంలో మరణం వస్తుందో, ఏ వయస్సులో మరణమో మన మీదకు వస్తుందో మనకు తెలియదు. ఈరోజు తెల్లవారుదామన మార్కాపురం దగ్గర ఒక స్లీపర్ బస్సు, ఒక ట్రక్కు, 2 ఎదురెదురుగా వచ్చి ఒకదాన్నొకటి ఢీకొని బస్సులో ఉన్న వాళ్ళు దాదాపు 90% మంది అందరూ కాలి బోర్డులైపోయారు. బస్సులో ఉన్నవాళ్ళు సజీవంగా
దహనమైపోయారు. అందులో యవనస్తులు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మనం అనుకుంటాం మన ఆయుష్ కాలము ఇంకా ఉందిలే అని. ఏ దినమున ఏమి సంభవించునో ఎవ్వరికి తెలియదు. వయస్సుతో కూడా నిమిత్తము లేదు. చిన్నవారు కూడా మరణిస్తున్నారు, యవనస్తులు మరణిస్తున్నారు, వృద్ధులు మరణిస్తున్నారు. వయసుతో నిమిత్తము లేదు. ఏ వయసులోనైనా మరణం అనేది మనిషి మీదకి తప్పకుండా వస్తుంది. ఆ వస్తున్న మరణాన్ని ఆపడం ఎవరికి సాధ్యము కాదు. ఏ దిక్కులో నుంచి వస్తుందో, ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఆ దేశం పేరేంటి, ఇజ్రాయెల్ దేశానికి ఆపోజిట్ గా ఉంది ఇరాన్, గాజా, ఆ ప్రాంతపు సరిహద్దుల్లో ఎంతమంది చిన్న పిల్లలు చనిపోయి ఉంటారు. అభం శుభం తెలియని పసిపిల్లలు, యవనస్తులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, 60-70 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లు, ఒక్కొక్క మిస్సైల్ వచ్చి పడుతుంటే అన్ని కుప్పకూలి నేలన సదునైపోతా ఉన్నాయి. అందులో ఎంతమంది మరణిస్తున్నారో చూడండి. అంచేత సమయం అనేది అతి భయంకరముగా మనల్ని కబలించడానికి, ఏ దిక్కులో నుంచి మరణము మన మీద దాడి చేస్తుందో తెలియదు కనుక ప్రతి ఒక్కరికి తెలియనిది ఒకటే, మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. తెలుసా? ఎప్పటికప్పుడు సమయము సమీపించింది అన్నట్లుగా నువ్వు ఉంటే, అంటే నీవు ఇంకా బ్రతుకున్నావు అంటే నీతో పాటు ఉన్న యవనస్తులు చనిపోయారు, నీతో పాటు ఉన్న చట్టి పిల్లలు, చిన్న పిల్లలు, బాలులు, బాలికలు, నీ వయసులో ఉన్నవారు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. మరి నువ్వెందుకు ఇంకా బ్రతికున్నావంటే ఇది కేవలము దేవుని మహా కృప నిన్ను ఆవరించింది కనుక బ్రతికున్నావు. చపలతో దేవుని కనుక మనం గ్రహించాలి, నాకు కూడా వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనదేమో, సమీపించిందేమో అని తెలుసుకోవాలి. రాజు ఒకరున్నారు బైబిల్లో. రాజుల గ్రంథము, రాజుల గ్రంథం చదువుదాము రండి. 20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, మొదటి మాట. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యోషయా అతని దగ్గరకు వచ్చాడు. నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, మరణిస్తున్నావు, మరణించబోతున్నావు, చక్కబెట్టుకో ఇంటిని. ఏ దినమున మరణం మనల్ని కబలిస్తుందో తెలియదు కనుక మనం చెయ్యవలసిన పని ఒకటి ఉంది, ఇంటిని చక్కబెట్టాలి. దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము ఆరాధించే కుటుంబముగా మార్చుకోగలగాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని యెహోషువ పలికినంత ధైర్యం నీవు నీ కుటుంబములో నీ ఇంటి తరపున సాక్ష్యం చెప్పే స్థితి నీకు ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తా. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, ఇక చావైతే లాభం. అంటే నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటమిక సిద్ధంగా ఉంది. అంటే తన కుటుంబ వ్యవస్థనంతా
ఉంటే కుటుంబ వ్యవస్థను సిద్ధపరిచి ఉండవచ్చు. నీవు నీ ఇంటిని సిద్ధం చేసుకున్నావా? చక్కబరుచుకున్నావా? ఏ దినమున మరణిస్తామో తెలియదు. నీవు నీ ఇంటి వారిని రక్షణ వైపుకు నడిపించావా? ఆలోచించు. సమయము సమీపించింది. ఏ దినమో తెలియదు, అది ఏ స్థితిలో తెలియదు, అది ఏ పరిస్థితిలో తెలియదు, అది ఏ సందర్భమో తెలియదు. ఏ దిక్కు నుంచి ఏ విధంగా మన మీద మరణము దాడి చేస్తుందో మనకెవరికి తెలియదండి. వివాహానికి వెళ్తూ డాక్టర్లో వెళ్తూ ఉన్నారు. వివాహానికి డాక్టర్లో వెళ్తూ ఉన్నారు. చింత చెట్టు మీద నుండి చింతకాయ రాలి డాక్టర్లో పట్టుకున్న వ్యక్తి కంట మీద పెడితే అక్కడికక్కడే అతను చనిపోయాడు. పెళ్లికి వెళ్తున్న వ్యక్తి చింతకాయ రాలి. అంతెందుకు మన ఏరియాలో ఈ మధ్య ఒక ఉత్సవాలకు ఏదో కార్యక్రమాల నిమిత్తం వాళ్ళు కూడా డాక్టర్లో వెళ్తున్నారు. యవ్వన పిల్లలు, పెళ్లి కాని పిల్లలు. ఏమైంది? అటు నుండి ఒక ఏదో వెహికల్ వచ్చింది. ఆ ట్రాక్టర్లో కాళ్ళు బయటకు వేసి కూర్చున్నప్పుడు ఆ కాళ్ళు అంతే కట్ చేసుకొని వెళ్ళిపోయింది. 2 రోజులేమో పోరాడాడు. తర్వాత యవ్వన పిల్లవాడు చనిపోయాడు. గుర్తించాలి, ఏ టైంలో ఏ విధంలో మరణం మన మీదకి వస్తుందో మనం తెలియని వారుగా ఉన్నాం. మనకేది తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ బైక్ మీద వెళ్తూ ఉంటే సడన్ గా కళ్ళు తిరిగి బైక్ మీద నుంచి పడితే ఆ సందర్భంలో ఒకవేళ ఊపిరి ఆగిపోతే పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు. కనుక నేను అంటున్నాను, సమయము సమీపించింది. బ్రతికున్నాం. దిద్దుకో నీ కుటుంబాన్ని, చక్కబెట్టు నీ కుటుంబాన్ని. సమయాన్ని పోనివద్దు. బైబిల్ అంటుంది ఎఫెసీ పత్రికలో, దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి అని చెప్తుంది బైబిల్ గ్రంథంలో. సమయమును పోనివ్వద్దు, వాటిని సద్వినియోగము చేసుకోండి అంటుంది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో. దినాలు చెడిపోయిన రోజులు, మీరు సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల్లాగా కాకుండా జ్ఞానుల్లాగా నడుచుకోండి. జాగ్రత్తగా ప్రతి క్షణం విలువైనదే, ప్రతి నిమిషం విలువైనదే. దినాలు మంచివి కాదు, చెడ్డ దినాలు. ఏ సమయంలో ఏ రీతిగా మరణదూత దాడి చేస్తుందో తెలియదు. కనుక సమయాన్ని సద్వినియోగము చేసుకో. కాబట్టి బైబిల్ అంటుంది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలు వింటున్నావు, చదువుతున్నావు. విని చదివి ఏం చేయాలో తెలుసా? గైకొనాలి, పాటించాలి, అవలంబించాలి. అట్టి వారు ధన్యులవుతారు. చప్పట్లు కూడా లేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట నేను మీ ముందు చదువుతున్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వాక్యాన్ని వింటున్నారు, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యం వింటున్నా. అవును, వాక్యం విన్నప్పుడు వాక్యం మనక ఇంకొకరికా? ఒక్క మాటలో చెప్పండి. వాక్యం అనేది మనక పక్క వాళ్ళక? ప్రతి మాట మన కొరకే, నీ కొరకే చెప్పాడు చూసావా అని ఎవరైతే అన్నారో వారు అజ్ఞాని. ఎవరు వాళ్ళు? అజ్ఞానంలో ఉన్నారు. ఇంకా ప్రతి మాట నాదే.
ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతకాలి. అది మనల్ని బ్రతికించే మాట. ఒకవేళ లోపం ఉంటే సరిదిద్దుకుందాం. ఆ మాట నాదే అని ఎవరైతే తీసుకుంటారో వారు జాగ్రత్తగా వారి జీవితాలను దిద్దుకుంటారు అనేది నా ఉద్దేశం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. దానికి దేవుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. తర్వాత చదవండి ఆ మాటలు. ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపలేకపోతున్నట్లయితే వాడు అద్దం దగ్గరకు వెళ్ళి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని తన సహజమైన ముఖాన్ని చూసుకున్న మనుషులు లాంటి వాడిగా ఉంటాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తన అలాంటి వాడు వెంటనే మర్చిపోతున్నాడట. అద్దంలో చూసుకున్నాడు, మళ్ళా వెంటనే మర్చిపోయాడట. తానేంటో తన స్థితి ఏంటో వెంటనే మర్చిపోతున్నాడు. అద్దంలో చూసుకున్న వాళ్ళు తన స్థితిని, తన ముఖం మీద ఉన్నటువంటి మచ్చల్ని, మురికిని, కల్మషాన్ని, జిడ్డును ఏం చేయాలి? ముఖంలో అద్దంలో చూసుకొని ఏం చేయాలి? ఇంకొంచెం రాసుకోవాలా? ఏం చేస్తారు మరి? అద్దంలో మురికి కనపడింది లేకగానే చాలా చక్కగా ఉంటారు కదా. నిద్ర లేకగానే అంత బాగుంటామా? ముఖంలో అద్దంలో ముఖం పెట్టి ఇంకంతే కొట్టుకెళ్ళి వస్తారా? షాప్ అంతే వెళ్ళి వస్తారా? ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? చెప్పాలి, నిజంగా చెప్పాలి. మీరు ఏం చేస్తారో చెప్పాలి. అసలు మీరు కలుపుకునే వాళ్ళే కదా. అట్లానే రోడ్డు ఎక్కుతారు కదా. రోడ్డు ఎక్కడ చెప్తారు. అట్లానే రోడ్డుకి వస్తారా? ఎట్లా ఉంటారు అమ్మా? అట్లా రోడ్డుకి వస్తే ఎట్లా ఉంటారు? నిద్ర మొక్కలో నుంచి లేచారు, ఎట్లా వస్తారు? రోడ్డుకి వస్తారా? మంగళకొని వస్తారా? కనీసం నేలతో మంగళకుంటారు లేదు. ఎందుకని? మనం ఇంకా పసిపిల్లలమే కదా. చెప్పనా? సిగ్గుపడేది ఏముంది? శలాలమ్మటి ఎంత ఎడల్పునా, కళ్ళమిటి ఎంత ఏది చెప్పరా? అట్లాగే వస్తారా మరి? శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకొని బయట మనం తిరుగుతాం, ఇంట్లో పనులు చేస్తాం, అంతేనా? అలా కాకుండా ముఖంలో అద్దంలో ముఖం చూసుకొని అంతే పని చేస్తున్నారనుకో, ఇంట్లో నీ చేతితో టీ ఇచ్చినా తాగబుద్ది కాదు. అంతేనా? మీకు దండం పెట్టుకుని ముఖం పెట్టుకుంటాం అంటారా? మరి ఏం చేయాలి? అద్దంలో చూసుకున్న వారు మన ముఖాన ఏదైనా ఇలాంటివి అశుద్ధాలు ఉంటే ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కోవాలి. అలా చెప్పాడు వాక్యం. వాక్యం విన్నవారు వాక్య ప్రకారముగా నడుచుకోకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని బైబిల్ గ్రంథకర్త చెప్తున్నాడు. వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా నడుచుకోగలిగితే, ఉన్నదాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించగలిగితే, నువ్వు వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిస్తే ధన్యురాలవుతావు. చప్పట్ల కొట్టి దేవుడిని. ఒకడు బైబిల్ తెగ చదువుతాడట. ఒకడు బైబిల్ తెగ చదువుతాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయము ప్రతి మీటింగ్కి వెళ్ళొస్తానే ఉంటాడు. 8వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించావా అని అడిగాడంట. అంటే చదువుతారు చాలా మంది, కానీ వాళ్ళకి అది కథల పుస్తకం లాగా అర్థం కాదు. ఎన్నిసార్లు చదివినా మళ్ళా గుర్తుంటా. బైబిల్ అసలు మైండ్లోకి నిలబట్టలేదు. చదువుతాం కానీ ఎప్పుడో చదివిన గుర్తొచ్చింది అనుకుంటాం ఎదురైనప్పుడు, అంతేగాని ఏది మనకి గుర్తుండదు. అందుకే నపుంసకుడు పండుగకు వచ్చి, తిరణాలకు వచ్చి, నా భాషలో మహాసభలకు వచ్చి తిరిగి రథం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ రథం మీద అతడు కూర్చొని యెషయా గ్రంథాన్ని
మనమైతే ఏ బయట ఎక్కడం ఆలస్యం, గోడ కానుకోవటం దొరకబెట్టడం. ట్రైన్ ఎక్కినా కొరకే, బస్సు ఎక్కినా గోరకే, ఏకనాయం బైక్ ఎక్కినా కొరక పెట్టుకెళ్తారు పోతాడు లేదు. అట్లా కూడా ఉన్నారు కొంతమంది. ఆటో దోల్తా నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి కృపను బట్టి నన్ను కాపాడకుండా దోల్తానే ఉన్నాను. ఆటో కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కళ్ళు మూతలు పడి నిద్ర వచ్చి బయట పక్కకి వెళ్ళగానే ఎవరు కొట్టినట్టుగా నాకు వెలుగు వచ్చింది. లేకపోతే అందరం అవును. ఫిలిప్పు పరుగెత్తుకొని వెళ్ళాడు నపుంసకుల దగ్గరకు. అతడు వెళ్తూ ఉండగా రథం మీద కూర్చొని అతడు బైబిల్ గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. అతడు చదువుతున్న గ్రంథంలో పుస్తకం యెషయా గ్రంథం. యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడంటే ఆయన ప్రయాణంలో కూడా యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఈ ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయాడు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విన్నాడు. నువ్వు చదువుతున్నది గ్రహించావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చోనమని ఫిలిప్పును వేడుకున్నాడు. ఫిలిప్పు అప్పుడు రథమికి కూర్చొని వివరణ అంతా యెషయా గ్రంథంలో రాసిన వివరణ అంతా ఎవరి గురించి రాశాడో ఆ వివరణ అంతా చెప్పినప్పుడు అతని హృదయములో ఒక మార్పు కలిగింది. అయ్యా, నేను కూడా రక్షణ పొందుతాను, నాకు కూడా బాప్తిస్మం కావాలి అనే తీర్మానం రథం మీద ప్రయాణంలోనే వచ్చేసింది. అప్పుడు వెళ్తూ ఉండగానే ఆ పక్కన నీళ్లు కనపడుతున్నాయంట. వెంటనే ఆపమన్నాడు నపుంసకుడు. అయ్యా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, బాప్తిస్మం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరమా అని అడిగాడు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందడానికి తీర్మానం తీసుకుంటే నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదని ఆ రాత్రి ఇద్దరు నీళ్ళలో దిగి రాత్రి జాముల్లోని బాప్తిస్మం ఇచ్చాడు. సమయము సమీపించింది రక్షణ కొరకు ఆయనకు. ఇక ఆయన దాటి వెళ్ళిపోతే ఆయనకు రక్షణ సమయం ఉంటుందా? రక్షణ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంత గొప్ప రక్షణను హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా ఏమనుకోకుండా త్వరగా ముందుకు నడిపించండి. ఒక 5-10 నిమిషాల టైం ఉంది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలము? రక్షణ సమయం నీకు వచ్చింది, నిర్లక్ష్యం చేస్తా ఉంటే మరి దేవుని ఉగ్రతను తప్పించుకోగలుగుతావా? మన ప్రాణం పోకడ ఎప్పుడో మనకు తెలియదు. రెండవది ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు అనే మాట కూడా తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి, వచనము 19వ వచనం. ఎలాగనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను, అదేనా, అతిశయ కిరీటమైనను ఏడ ఉన్నది? ఏదది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన మీరే కదా. రాకడ సమయం. ఏ సమయం అది? రాకడ సమయం. మా అతిశయం ఎక్కడా? మా అతిశయ కిరీటం ఎక్కడా? మా ఆనందం ఎక్కడా? మా సంతోషం ఎక్కడంటే మీరే అంటున్నాడు పౌలు గారు. మీరే మా ఆనందం, మీరే మా అతిశయం, మీరే మా అతిశయ కిరీటాలు కూడా మీరే. ఏది అంటే క్రీస్తు రాకడ సమయంలో మీరు నిలబడడమే మాకు ఆనందం. చప్పట్లు కొడదామా? రాకడ సమయం ఎప్పుడో తెలియదు. ఒక మాట అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, త్వరగా చదివితే. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో
లేదు. ఇది గుర్తు పెట్టుకో, దేవుని రాకడెప్పుడో నీకు తెలియదు, నీ ప్రాణం పోకడెప్పుడో నీకు తెలియదు. దేవుని రాకడా తెలియదు, నీ ప్రాణం పోకడా తెలియదు. ఉన్నట్టుగా ఉండి సడన్ గా మాయమైపోయి అదృశ్యమైపోయే లోకంలో మనం ఉన్నాం. ఏ దినమున ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కనుక చెప్పండి, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు విన్నాడు, చదివాడు, అలా నడుచుకోకపోతే వాడు ధన్యుడు కాలేడు. విని చదివిన దాని ప్రకారం ప్రవర్తించిన వారే ధన్యులవుతారట. చప్పట్లతో దేవుని మహిమపరుస్తాం. విన్నాము, చదువుతున్నాము, దాని ప్రకారంగా జీవించకపోతే మనం ధన్యులమా అన్యులమా? మనం ఎలా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు? ధన్యులుగా ఉండడం. మనం ఇంకా విని చదివి ఎంత చేసి కూడా మనం ఇంకా దాన్ని గ్రహించకపోతే, ఆ ప్రకారంగా నడుచుకోకపోతే మనం ఎప్పటికీ ధన్యులమో కాదు. ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావా? ఎంతకాలంగా దేవుని మాటలు నీ చెవులో పడతా ఉన్నాయి? జీవితం దిద్దుకున్నావా? ప్రవర్తన మార్చుకున్నావా? రక్షణ పొందకపోతే రక్షణకు సిద్ధపడుతున్నావా? ఇంకా భాషగా చెప్తా ఉంటారు వాళ్ళు, అదే డ్యూటీ అంతే. మరి వాళ్ళు దాన్ని చదవటానికే కదా, మేమేమో వినటానికి. ఆయన చెప్పుకుంటా పోతాం, మేము వినుకుంటా పోతాం. చేయటం మాత్రం తర్వాత అట్లా ఉండబాకండి. మీరు అనుకొనని గడియలో, ఎప్పుడు మీరు అనుకొనని గడియలో ఆయన రాకడ వస్తుంది కనుక అనుకోరు. ఈ టైంలో రాదు, లోకులు అనుకుంటారు నెమ్మదిగా ఉంది, ఇప్పుడేం కాదు. ఆయన అంటే యువకుడు మైకి ఇచ్చాక ఇచ్చినందుకు గంట సేపు నిలబెట్టి మనం బాగా ఉతికేస్తాడు. మనం కూడా విన్నట్టు విందాం. ఎట్లా విన్నట్టు విందాం. ఆయన అంతే చెప్తాడు, బాప్తిసం పొందండో, రక్షణ పొందండో, మార్పంచ పొందండో ఆయన చెప్పుకుంటాడమ్మా. బలేదాన్ని నువ్వు మాకు ఆడు కుదురుద్ది ఇప్పుడేనా? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటూ ఉండగానే ఆయన రాకడ దొంగ వల్లే, గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టు అకస్మాత్తుగా మన మీదకి ఆయన రాకడ దినం రాబోతా ఉంది. ఏ దినమో ఏ క్షణం ఎవరికి? కాబట్టి ఆలోచించండి. సమయమో సమీపించింది. ఒకటి, రక్షణ పొందడానికి సమయమో సమీపించింది. రెండోది, ఒకరి ప్రాణం పోకడానికి తెలియదు, దేవుని రాకడ తెలియదు. కాబట్టి తెలియని వాటి కొరకు ఇప్పుడే సిద్ధపడుతూ ఉండాలి. మూడవది ఏంటో తెలుసా? చివరికి నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదేంటో తెలుసా? సువార్త మోయబడే సమయం కూడా ఏమైంది? సమీపించింది. సువార్త మోయబడే టైం దగ్గర పడింది. ఎంత ధైర్యంగా వాక్యాన్ని వింటున్నాం, ఇంత ధైర్యంగా వాక్యాన్ని చదువుకుంటున్నాం, ఇంత ధైర్యంగా వాక్యాన్ని బోధించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఉంటది అని కలలు కనబాకండి. సువార్త కూడా మోయబడే టైం దగ్గరికి వచ్చింది. కాబట్టి ప్రతిదానికి సమయం ఉన్నట్టు దీనికి కూడా సమయం సమీపించింది. కనుక జాగ్రత్త పడి మనం ఏం చేయాలి? వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, దాని ప్రకారంగా ఇక జీవించడానికి తీర్మానం తీసుకున్నాం. తీర్మానం తీసుకోగలిగిన వాళ్ళు ఏమవుతారు? ధన్యులు అవుతారు. మీరంతా ధన్యులు అవ్వాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న